హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము ప్రీవియస్ డిఎస్సి పేపర్లో భాగంగా కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం మనము. సో ఇందులో భాగం మొదటి క్వశ్చన్ ఏముందో చూడండి ఇక్కడ. సో ఇది మామూలుగా మనకు 8th క్లాస్ నుండి క్వశ్చన్ అనమాట ఇది. సో ఈ క్వశ్చన్ ఏముందంటే, ఒక రబ్బరు బంతిని 125 మీటర్ల ఎత్తైనటువంటి భవనం నుండి నేల మీదకు లేదా భవంతి నుండి నేల మీదకు విడిచినటువంటి ప్రతిసారి ముందర ఎగిరినటువంటి ఎత్తుకు 90% మాత్రమే పైకి ఎగురును. అలా 2 సార్లు ఎగిరినా ఎంత ఎత్తు వరకు అది ఎగురుతుందని ఇక్కడ అయితే చూడండి. ఇక్కడ మన భవనం నుండి బంతిని పైకి కిందికి విసిరినప్పుడు ఏమవుతుంది మనకు అది దాని యొక్క ఎత్తు తగ్గుతూ ఉంటుంది అనమాట. కాబట్టి అది మనకు 90% మాత్రమే పైకి రావడం జరుగుతుంది అనమాట. కాబట్టి దీన్ని మనము చక్రవడ్డీ సూత్రం ఉపయోగించి చేసుకుంటూ పోతాం అనమాట. అయితే ముందుగా మనకు ఉన్నటువంటి భవంతికు ఎత్తు ఎంత చెప్పండి ఇక్కడ 125 మీటర్స్ ఏదైతే ఉందో అని ఏమనుకుంటాం మనము పీగా తీసుకుంటాం. మనం పీ కూడా ఎంత ఇక్కడ మనకు 125 మీటర్స్ అనమాట. అదేవిధంగా మనకు 125లో మనకు 90% పైకి వచ్చింది కాబట్టి అంటే అర్థమైంది ఇక్కడ 10% మనకి డిక్రీస్ అయింది. ఇక్కడ 90% మాత్రం పైకి వస్తుంది కాబట్టి 10% మనకు తగ్గుతూ పోతుంది అంతే అర్థమైంది ఇక్కడ. తగ్గిందంటే అర్థమైంది ఇక్కడ మైనస్గా తీసుకుంటాం మనం. కాబట్టి దాన్ని మనం 6గా తీసుకుంటాం మనం. 6 అంటే ఇక్కడ మనకు 10% తగ్గుదల దాని యొక్క ఎత్తులో ఉంది కాబట్టి ఏం చేస్తాం మనము -10%గా తీసుకుంటాం మనం. కాబట్టి ఈ విధంగా తీసుకుంటాం అనమాట మనము. అదేవిధంగా మనం ఎన్నిసార్లు ఎగిరేసాం ఉందని మనం 2 సార్లు ఎగిరేసినాం కాబట్టి దాన్ని మనం ఎన్గా తీసుకుంటామని ఎన్ని కూడా ఇక్కడ మనకు 2గా తీసుకుంటాం అనమాట. దీని ప్రకారము 2 సార్లు ఎగిరివేస్తే మనకు వచ్చేటువంటి రెండోసారి ఎగిరేటువంటి ఎత్తు ఎంత అనేది ఇక్కడ. దానికోసం మనకు వాడేటువంటి ఫార్ములా ఏమిటి చక్రవడ్డీ ప్రకారం మొత్తానికి ఫార్ములా ఏ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1+R/100 ఏదైతే ఉంటుందో హోల్ టు ది పవర్ ఆఫ్ ఏదైతే ఇదే వాడతాం అనమాట మనము. అయితే చూడండి ఇక్కడ ఇందులో మనకు ఏమైంది ఇక్కడ మనకు యాక్చువల్గా మనము చక్రవడ్డీ ప్రకారం మనము వడ్డీని పెంచుతూ పోతాం మనం. కానీ ఇక్కడ ఏమైంది మనకు దానికి ఎత్తు తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఏం చేస్తే ఇక్కడ మనం మైనస్ తీసుకుంటాం అనమాట. కాబట్టి ఇక్కడ రాస్తా చూడండి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ రాయచ్చు. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది అనమాట ఆటోమేటిక్గా. డైరెక్ట్ రాస్తా ఇక్కడ ఇప్పుడు పీ అంటే ఎంత చెప్పండి యాక్చువల్గా పీ అంటే 125 కాబట్టి 125 ఇక్కడ తర్వాత 1 ఇక్కడ మైనస్ రావాలి మనకి. మైనస్ ఎంత చెప్పండి ఇక్కడ 6 అంటే 10 కాబట్టి 10/100 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్నిసార్లు చెప్పండి ఇక్కడ మనకు 2 టైమ్స్ కాబట్టి 2 రాసుకున్న తర్వాత సూక్ష్మీకరిద్దాం మనం. ఏ ఈజ్ ఈక్వల్ టు 125 ఇంటూ ఇక్కడ క్యాన్సల్ చేస్తాం మనం 10 × 10 10 10లో 100 కాబట్టి 1/10 ఉంటుంది ఇక్కడ. అప్పుడు కాసా కడితే ఇక్కడ ఏం లేకపోతే 1 తీసుకుంటే 1 × 10 10 అనమాట ఇక్కడ. తర్వాత 10 × 10 1 × 1 10 - 1 అయితే 9 × 9 వస్తుంది ఇక్కడ. 9 ఘాతకం అయితే ఇక్కడ 2 అనమాట. తర్వాత ఇక్కడ రాస్తా చూడండి 125 ఇంటూ 9/10² అంటే అర్థమైంది 9 × 9/10 × 10 అనమాట. కాబట్టి మనకు వచ్చినటువంటి విలువ ఏదైతే ఉంటుందో 125 ఇంటూ 9 × 9 ఈ మొత్తం గుణిస్తే మనకు వచ్చేటువంటి విలువ ఎంతంటే 10125/100 అనమాట ఇక్కడ. కింద 10 10 100 వస్తుంది ఇక్కడ. అదేవిధంగా వస్తుంది ఇక్కడ. తర్వాత మనకి ఇక్కడ ఇది అక్కడనే భిన్నం దాన్ని ఏం చేస్తాం మనం దశాంశ భిన్నంగా మారుస్తే ఏమొస్తుంది హారంలో 1 పక్కల మనకి ఎన్ని అయితే ఉందో అంటే ఏం చేస్తాం మనం అన్ని అంకెలు పెట్టేసి పాయింట్ పెడతాం. కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం మనం ఇక్కడ 2 అంకెలతో పాయింట్ పెట్టాలి కాబట్టి 101.25 మీటర్లు అనమాట. కాబట్టి మన బంతిని 2 సార్లు కిందికి విసరడం వల్ల అది దానికి 10% ఎత్తును కోల్పోతూ ఉండడం వల్ల రెండోసారి అది ఆ విధంగా ఎగరడం వల్ల ఇది ఎగిరినటువంటి ఎత్తు ఎంతంటే మనకు 101.25 మీటర్లు మాత్రమే. యాక్చువల్ ఎత్తు ఎంత చెప్పండి మనకి 125 మీటర్స్. కానీ మనకు వచ్చేటువంటి ఎత్తు ఎంతంటే 101.25 మీటర్ల ఎత్తుకు అది ఎగిరింది అనమాట అది రెండోసారి. రెండో క్వశ్చన్ చూడండి. రెండో క్వశ్చన్ ఏముందంటే ఏ మరియు బీలు కలిసి ఒక పనిని 12 రోజులలో పూర్తి చేయగలరు. ఏ ఒక్కడే ఆ పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తే బి ఒక్కడే ఆ పని ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ ఫస్ట్ ఏముంది కదా ఏ బీలు ఇద్దరు కలిసి ఒక పని 12 డేస్లో పూర్తి చేస్తారంట. కానీ బి లేకుండా ఏ ఒక్కడే అదే పనిని ఏం చేస్తాడు 20 డేస్లో పూర్తి చేస్తారంట. మరి అదే పనిని బి ఒక్కడే చేస్తే ఎన్ని రోజులు పూర్తి చేస్తాడన్నమాట. ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ విధంగా మనకి పూర్తి పనికి పట్టేటువంటి కాలం ఇచ్చినప్పుడు దాని చేస్తే మనము ఒక రోజు పని ఎంతైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ కనుక్కుంటాం మనం. ఇక్కడ రాసుకోండి ఇక్కడ ఏ ప్లస్ బీలు అంటే ఏ బి ఇద్దరు కలిసి ఒక పూర్తి పని ఇక్కడ పూర్తి పనికి పట్టేటువంటి కాలం ఎంత అయిపోయింది ఏబీలకు పూర్తి పని పట్టేటువంటి కాలం ఎంత అయిపోయింది మనకు 12 డేస్ అనమాట 12 రోజులు అనమాట. అయితే ఏ ప్లస్ బీలా ఒక రోజు పని ఇక్కడ మనకి ఇక్కడ పూర్తి పనికి పట్టేటువంటి కాలం ఎంత అయిపోయింది 12 డేస్ అనమాట. అయితే ఒక రోజు పని పట్టేటువంటి కాలం ఎంత అయిపోయింది ఒక రోజు చేసేటువంటి పని ఎంత అయిపోయింది ఇక్కడ 1/12 అనమాట. ఒక రోజులో చేసేటువంటి పని ఎంత అంటే పూర్తి పనులు ఎంత మనకి ఇక్కడ 1/12 వంతు అనమాట. ఇది అనమాట గుర్తుపెట్టుకోవాలి మీరు ఇది. ఏబీలకు పూర్తి పనికి పట్టేటువంటి కాలం ఏంటంటే 12 డేస్ అనమాట. కానీ ఏబీలు ఒక రోజులో చేసేటువంటి పని ఏంటంటే మనకు 1/12 అనమాట.
ఇది అనమాట. తర్వాత అదేవిధంగా సో ఏ ఒక్కడే పూర్తి పనికి తీసుకున్నటువంటి కాలం ఎంత చెప్పండి ఇక్కడ మనకు 20 days అనమాట. మరి అలా కాకుండా సో ఏ అనేటువంటి వ్యక్తి ఏ ఒక్కడే సో ఒక రోజులో చేసేటువంటి పనిలో భాగం ఎంతంటే సో 1/20. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని మనకి ఇక్కడ డేస్ ఏదైతే ఉంటుందో అనేసి మనము సో 1/, రాసుకుంటాం మొత్తం 1/20 అనమాట. ఇది ఇక్కడ సో ఏ యొక్క ఒక రోజు పని ఎంతంటే 1/20 అనమాట. మరి ఏబీలో ఒక రోజు పని ఎంత చెప్పండి ఇక్కడ 1/12 అనమాట. అయితే ఏం చేయాలి మనము సో ఏబీలో ఒక రోజు పని ఏదైతే ఉంటుందో దాని నుంచి మనము సో ఏ ఒక్కడిదే ఒక రోజు పనిని తీసేసేప్పుడు ఏమొస్తుంది సో బి యొక్క ఒక రోజు పని యొక్క సో వాని యొక్క కెపాసిటీ అక్కడ వస్తుంది అనమాట. అప్పుడు ఏం చేస్తాం మనము సో బి యొక్క ఒక రోజు పని బి సో ఒక రోజు సో పని కోసం ఏం చేస్తాం మనము ఏబీలో ఒక రోజు పని 1/12 మైనస్ ఏం చేస్తాం మనము సో ఏ యొక్క ఒక రోజు పనిని తీసేస్తాం మనం 1/-1/20 అనమాట. అప్పుడు ఏమొస్తుంది మనకు క్యాసా కడితే సో 12 into 10 ఇక్కడ రాసుకున్నాం మనం. ఈ రెండు గురించి ఇక్కడ రాసుకున్నాం ఇక్కడ సో 12 into 20 ఇక్కడ. తర్వాత అడ్డగుణకరం చేస్తే 20 into 1 సో 20 - 12 into 1 సో 12 అనమాట. తీసేసి ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ 20 - 12 ఎంత పని 8 వస్తుంది ఇక్కడ. సో 8/12 into సో 20 అనమాట. క్యాన్సల్ చేద్దాం మనము. సో 4 2 8 4 3 12 ఇక్కడ మళ్ళీ 2 ఎక్కం 2 సో 10 ఇక్కడ మనకేముంది లవంలో 1 ఉంది కాబట్టి సో 1 అలాగే ఉంటుంది ఇక్కడ. సో 3 into 10 ఇక్కడ కాబట్టి 30 వస్తుంది ఇక్కడ. కాబట్టి సో బి యొక్క ఒక రోజు పని ఎంత అంటే 1/30 అనమాట. మీకు చెప్పిన ఇంతకుముందే సో ఒక రోజు పని 1/30 అయితే పూర్తి పని కొట్టేటువంటి కాలం ఎంత తిప్పి రాస్తాం అంతే మనం. కాబట్టి సో బి ఒక్కడే సో పని పూర్తి చేయడానికి బి ఒక్కడే పని పూర్తి చేయబట్టే కాలం ఎంత తిప్పి రాస్తాం అంతే మనం. సో 30/1 అంటే ఏమొస్తుంది చెప్పినప్పుడు 30 days అనమాట. కాబట్టి సో బి ఒక్కడే పని పూర్తిగా చేయబట్టేటువంటి కాలం ఎంతంటే సో 30 days అనమాట. సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి. ఇక్కడ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక పన్ను ఉంది ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా ఒక పని తీసుకున్నాం. మన ఈ పనికి సో పూర్తి చేయడం పట్టేటువంటి కాలం ఎంత ఫర్ ఎగ్జాంపుల్ మనము 4 days అనుకున్నాం మనము. 1 2 3 4 days అనుకున్నాం మనము. ఒక పూర్తి పనికి పట్టేటువంటి కాలం ఎంతంటే సో 4 days అనమాట. ఒక రోజు పని అంటే ఏం చేస్తాం మనం ఇక్కడ ఒక భాగం మాత్రమే. ఇది ఒక రోజు పని, రెండో రోజు పని, మూడో రోజు, నాలుగు పనికి మొత్తం ఏంటంటే 4 days. కానీ ఒక రోజు పని అంటే ఏం చేస్తాం మనం ఈ భాగం మాత్రమే తీసుకుంటాం కాబట్టి ఈ విధంగా మనము సో అంటే మనకు పావు భాగం తీసుకుంటాం కాబట్టి ఈ విధంగా మనము సో దీన్ని మనం భిన్నం రాసి ఏమొస్తుంది చెప్పండి 1/4 వస్తుంది. కాబట్టి సో ఈ విధంగా ఏదో పూర్తి పనికి 4 days అయితే సో ఒక రోజు అంటే ఏం చేస్తాం మనం 1/, ఈ భాగం యొక్క ఈ మొత్తం భాగాలు రాస్తాం మనం కాబట్టి 1/4. ఈ విధంగా మనం ఇక్కడ కూడా సో 1/20 అంటే సో ఒక రోజు పని పూర్తి పనికి ఎంత 20 days అన్నమాట. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట మీరు. సో నెక్స్ట్ మూడో క్వశ్చన్ చూడండి. చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చినట్టు ఇక్కడ 6 సభ్యులు గల కుటుంబానికి 30 kgల బియ్యం అవసరం అంట. అయితే సభ్యుల సంఖ్య 16కి పెరిగిన ఎన్ని కేజీల బియ్యము అవసరం అంట. ఇక్కడ చూడండి. ఇక్కడ సో సభ్యుల సంఖ్య పెరిగే కొద్దీ మనకు కావాల్సిన బియ్యం సంఖ్య కూడా బియ్యం యొక్క పరిమాణం కూడా పెరుగుతుంది. కాబట్టి వీటి మధ్య సంబంధం ఏంటంటే అనులోమానుపాత సంబంధం అనమాట. కాబట్టి ఇక్కడ రాసు చూడండి. ఇక్కడ సో 6 సభ్యులకు కావాల్సిన బియ్యం ఎంత అయిపోయింది సో 30 kgల బియ్యం అవసరం అనమాట. అదేవిధంగా సభ్యుల సంఖ్య మనకు 16కు పెరిగితే అప్పుడు కావాల్సినటువంటి సో బియ్యం యొక్క పరిమాణం x అనుకుంటాం మనం. సింపుల్గా దీన్ని మనము అడ్డకుండా కలిసి మనకు అవసరం అవుతుంది x into 6 6 into x ఇక్కడ. తర్వాత ఇక్కడ చూడండి. ఇక్కడ 16 into 30 ఇక్కడ సో 16 into 30 మరి x కూడా ఏమొస్తుంది చెప్పినప్పుడు 16 into 30 సో 6 ఇక్కడ కోసం భాగిస్తున్నప్పుడు బై 6 రాస్తున్నాం. 6 1 6 6 5 30 ఇక్కడ 16 ఎంత అయిపోయింది 16 5 సో 80. కాబట్టి x అంటే ఇక్కడ మనకు 16 మందికి కావాల్సినటువంటి బియ్యం యొక్క పరిమాణం కాబట్టి దానికి విలువ మనకి ఎంత వచ్చింది సో x = 80 kgs. కాబట్టి సో 16 మందికి కావాల్సిన బియ్యం యొక్క పరిమాణం 80 kgలకు సమానం కావడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. 4th క్వశ్చన్ ఏముందంటే సో రాధిక పాత వస్తువులను కొని అమ్మే వ్యాపారం చేయును. ఆమె ఒక పాత రిఫ్రిజిరేటర్ను ₹8,000 కొని సో ₹500 రవాణాకు ₹500 మరమ్మతుకు ఖర్చు చేసి సో ₹9,900 అమ్మితే లాభమా నష్టమా ఎంత శాతం అన్నది ఇక్కడ. అయితే రాధిక ముందు ఫ్రిడ్జ్ పైన అంటే రిఫ్రిజిరేటర్ పైన ఖర్చు చేసిన మొత్తం డబ్బులు ఎంత అయిపోయింది ఇక్కడ. దాని ఏమంటాం మనం కొన్నవేలు అనుకుంటాం మనము. సో కొన్నవేలు అంటే ఆమె చేతి నుంచి పెట్టినటువంటి డబ్బులు కాబట్టి ఆ కొన్నవేలు మాత్రమే కాదు ఇక్కడ కొన్నవేలు ₹8,000 ప్లస్ ఏం చేసింది ఆమె తర్వాత దానిపైన సో ₹500 రవాణా కోసం పెట్టింది. తర్వాత మళ్ళీ ఏం చేసింది ఆమె 500 పెట్టి దానికి రిపేర్ అంటే మరమ్మతు అర్థమే రిపేర్ చేయించింది అనమాట ఆమె. సో రిపేర్కి 500 మొత్తం ఆమె చేసినప్పుడు మొత్తం ఖర్చు ఎంత అయిపోయింది 8,000 + 500 + 500 మొత్తం ఎంత ఇక్కడ మొత్తం అంటే సో ₹9,000. కాబట్టి ఆమె ఫ్రిడ్జ్ పైన మొత్తం పెట్టే ఖర్చు ఎంత ఇక్కడ మనకు సో ₹9,000. కాబట్టి కొన్నవేలు ఇప్పుడు ఎంత అంటే 8,000 కాదు సో ₹9,000 అనమాట. అయితే ఆమె ఎంత ఏమని చెప్పండి ఇక్కడ ఆమె సో అమ్మిన వేలు ఎంత ఆమె సో ₹9,900 అమ్మడం జరిగింది. ఆమె 9,900 అమ్మింది అనమాట ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ సో కొన్న వేల పైన చేసినటువంటి ఖర్చు కంటే కూడా అమ్మిన వేల వచ్చినటువంటి అమౌంట్ ఎక్కువనే కాబట్టి మనకు వచ్చేది ఏమంటే అప్పుడు ఖచ్చితంగా లాభం అనమాట. అంటే సో కొన్న వేల కంటే అమ్మిన వేలు ఎక్కువ ఏమొస్తున్నప్పుడు మనకు లాభం కాబట్టి ఆ లాభం ఎంత చెప్పండి సో 9,900 - 9,000 అనమాట. అప్పుడు మనకు వచ్చే లాభం ఎంతంటే
సో 900 రూపాయలు అన్నాడు కాబట్టి ఇది లాభం అనమాట. అయితే మనకేమంటే లాభమా నష్టమా ఎంత శాతం అన్నాడు కాబట్టి మనకు వచ్చింది ఏమంటే సో లాభమే. దాని యొక్క శాతం ఎంత అన్నాడు కాబట్టి సో లాభ శాతము ఫార్ములా చెప్పండి. సో లాభం బై కొన్న వేల, సో లాభం బై కొన్న వేల ఇంటూ 100 కాబట్టి ఏం చేస్తాము లాభం మనకి ఎంత వచ్చింది ఇక్కడ సో 900. ఆమె కొన్న వేల ఎంత చెప్పండి ఇక్కడ మనము 9000 తీసుకుంటాం మనము 9000 సో ఇంటూ ఎంత చెప్పండి ఇక్కడ 100 అనమాట. ఇప్పుడు క్యాన్సల్ చేద్దాం మనము. సో ఈ సో 900 ఒకట్ల 900 సో 10 ఇక్కడ మళ్ళీ ఏం చెప్పండి ఇక్కడ 10 10 10 10 100 అనమాట. అప్పుడు మనకు వచ్చేది ఏంటంటే లాభ శాతం ఈజ్ ఈక్వల్ కేవలం ఇక్కడ మనకు సో 10 మాత్రం మిగిలి కాబట్టి 10% మనకు ఆమెకు వచ్చినటువంటి లాభ శాతం అనమాట ఇది. సో తర్వాత ఐదో క్వశ్చన్ చూడండి. ఐదో క్వశ్చన్ ఏముందంటే ఒక గది యొక్క కొలతలు వరుసగా పొడవు 18 మీటర్లు, వెడల్పు 24 మీటర్లు, ఎత్తు 30 మీటర్లు అయినా సో గది యొక్క కొలతలన్నింటినీ ఖచ్చితంగా కొలవగలిగే సాధనం యొక్క గరిష్ట పొడవు ఎంత? ఇక్కడైతే సో గది యొక్క కొలతలు మనకి ఇచ్చినాడు ఇక్కడ. అయితే అన్నింటి కూడా మనము సో ఏదో ఒక ప్రమాణంతో కొలవచ్చు మనం. అయితే మనకి ఇచ్చింది ఇక్కడ సో ఈ అన్ని కొలతలు కూడా ఖచ్చితంగా కొలిచేటప్పుడు అతి పెద్ద ప్రమాణం ఏది అన్నాడు ఇక్కడ. అంటే సో మనం చిన్న ప్రమాణంతో కూడా కొలవచ్చు మనం, కానీ సో అన్నిటి కూడా మనము తక్కువ సమయంలో అంటే తక్కువ కొలతలతో మనం కొలిచేటువంటి అతి పెద్ద సో గరిష్టంగా ఉన్నటువంటి సో సాధనం యొక్క పొడవు ఎంత ఇక్కడ. అందుకోసం ఏం చేస్తాం సింపుల్గా మనము సో వీటికి గాసాబా కనుక్కుంటాం మనము. గాసాబా ఏం చేస్తాం మనము సో ఇచ్చినటువంటి విలువకి గాసాబా అంటే ఈ 3 తీసుకుని వాటికి గాసాబా కనుక్కుంటాం మనము. ఫస్ట్ మనకి ఇచ్చిన విలువలు ఏమైనా ఇక్కడ 18, తర్వాత 24, తర్వాత సో 30 అనమాట. మనం భాగాహార పద్ధతి ప్రకారం కనుక్కుందాం మనము. సో ఫస్ట్ 2 విలువలు తీసుకుంటే సో చిన్న విలువ వచ్చి పెద్ద విలువతో భాగిద్దాం మనం. 1824తో భాగిస్తే వస్తుంది చెప్పండి. సో 18 ఎక్కం సో 18 ఇక్కడ మనకు వచ్చేటప్పుడు 6 వస్తుంది అనమాట. 6తో మరి 18 భాగించాలి మనము. ఏమొస్తుంది అప్పుడు ఇక్కడ భాగిస్తే చూడండి ఇక్కడ సో 6 ముళ్ళ 18 అనమాట. మనకు శేషం 0 వచ్చింది కాబట్టి శేషం 0 వచ్చినప్పుడు చివరిగా ఏదైతే భాగిస్తుందో అనమాట ఇక్కడ మనము సో గాసాబా అంటాము. అంటే సో 18,24లో గాసాబా ఎంత ఇవ్వండి 6 అనమాట. మళ్ళీ ఏం చేస్తాము ఇదే 6 చేత నెక్స్ట్ ఉన్నటువంటి విలువలు భాగించాలి మనము. ఈ 6 చేత 30ని భాగిస్తే ఏమొస్తుంది చెప్పండి పోతుంది కాబట్టి సో 6 5ల 30. ఇక్కడ కూడా శేషం 0 వచ్చింది కాబట్టి శేషం 0 వచ్చినప్పుడు మనకు వచ్చినట్టు విలువ 6 ఉంది కాబట్టి సో 6 ఏమవుతుంది చెప్పండి ఇక్కడ మనకు సో 18, 24, సో 30ల యొక్క గరిష్ట కొలత మనకి ఎంతంటే 6కు సమానం కాబట్టి సో వీటికి గాసాబా 6 అవుతుంది కాబట్టి గరిష్ట పొడవు కూడా మనకు 6కు సమానం అవుతుంది కాబట్టి ఆన్సర్ మనకు 6 కావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ 6లోకి చూడండి. 6లోకి ఏముందంటే సో 91876*2 అనేటువంటి సంఖ్య ఎనిమిచ్చే నిశ్శేషంగా భాగించబడుచున్న ఎడల స్టార్ స్థానంలో ఉన్నటువంటి అమర్చగలిగేటువంటి కనిష్ట సంఖ్య ఏంటంటే ఇక్కడ మనకు ఆప్షన్ ఇచ్చినట్టు ఇక్కడ. అయితే ఈ సంఖ్య ఏదైతే ఉంటుందో 91876*2 ఏదైతే ఉంటుందో మనకు ఇది 8తో భాగించబడుతుందని వాడిచ్చాడు కాబట్టి మనకు ఏదైనా సంఖ్య 8తో భాగించబడిన ఫస్ట్ టైం కావాలి మనకు ఇచ్చినటువంటి సంఖ్యలో మనకు 1, 10, 100ల స్థానంలో ఉన్నటువంటి ఈ 3 విలువలు ఏవైతున్నాయో అవి ఖచ్చితంగా 8 చేత భాగించబడాలి. అప్పుడే మనకు సో ఇచ్చినటువంటి విలువ 8తో భాగించబడుతుంది. అయితే మనకు వాడే ఇచ్చినాడు కాబట్టి భాగించబడుతుంది చెప్పి అయితే స్టార్ స్థానంలో ఇచ్చినటువంటి ఆప్షన్లో సో ఏదో ఒక విలువ అక్కడ ఉంటుందండి అక్కడ. అయితే చూడండి ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ సో 6 ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇచ్చిన ఆప్షన్ పెద్ద విలువ మనకి 4 ఉంది ఇక్కడ 4 రాష్ట్రం అనుకోండి 4 2 తీసుకున్నాను అనుకోండి ఇక్కడ నేను. అప్పుడు 8తో భాగిస్తే ఏమొస్తుంది చెప్పండి 8 8 64 ఇక్కడ. సో మనకు 2 ఉంటుంది ఇక్కడ 2 మిగులుతుంది మనకు. సో 2 పోకుండా ఏం చేస్తాం మనం పోదు కాబట్టి మనకి ఇది 8 చేత నిశ్శేషంగా ఖచ్చితంగా భాగించబడుతుంది కాబట్టి మనకు 4th ఆప్షన్ మనకు ఆన్సర్ కాదనమాట. తర్వాత సో అదేవిధంగా తర్వాత ఇక్కడ 4 కాకుండా మనము 6 ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకుంటే ఏమొస్తుంది చెప్పండి 1 2 తీసుకుంటే సో 8 ఇది మనకి 8లో పోదు 8 7 తీసుకుంటే 8 7 56 అనమాట. అప్పుడు ఏమొస్తుంది మీకు ఇక్కడ 5 వస్తుంది కాబట్టి 5 2 8 అంటే 8 ఎక్కలు 52 రాదు కాబట్టి ఇది కూడా మనకు సో 1 కూడా మనకు ఆ స్థానం ఉండదన్నమాట. సో 8 56 మనకు 5 శేషం మిగులుతుంది 2 దించుకుంటాం 52 వస్తుంది. 52 కూడా మనకు సో 8 ఎక్కంలో రాదు కాబట్టి ఇది కూడా మనకు 1 తీసుకుంటే అది కూడా మనకు నిశ్శేషంగా భాగించబడదు. ఒకవేళ 2 తీసుకుంటే ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ 2 ఉంటుంది ఇక్కడ 2లో అంటే 12 6 పోతే మీకు ఎంత 6 వస్తుంది అంటే ఏమొస్తుంది ఇక్కడ 2 తీసుకుంటే 6 వస్తుంది 62. అది కూడా మనకు ఏమవుతుంది మనకి ఇది 8 ఎక్కంలో రాదు కాబట్టి అది కూడా మనకు ఆప్షన్ 2 కూడా మనకు ఆన్సర్ కాదనమాట. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 3 తీసుకుంటాం మనం. సో 6 3 2 తీసుకుంటాం మనం ఏమొస్తుంది అప్పుడు 8 భాగిస్తే 8 7 సో 56 మీకు ఎంత చెప్పండి ఇక్కడ 7 వస్తుంది ఇక్కడ 7 సో 2 8 9 72 కాబట్టి సో ఇక్కడ మనకు స్టార్ స్థానంలో 3 ఉన్నప్పుడు మనకు వచ్చేటువంటి విలువ మనకు సో 8 చేత భాగించబడుతుంది కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతున్నప్పుడు మనకు 1 2 4 కుండా సో 3 మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది అనమాట. కాబట్టి స్టార్ ప్లేస్తో మనకు సో 3 వస్తుంది అక్కడ. సో తర్వాత 7th క్వశ్చన్ చూడండి. 7th క్వశ్చన్ ఏముందంటే ఒక లారీ 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 2 లీటర్ల పెట్రోలు అవసరం అంట. అయితే అది 10 బావు ఇక్కడ 10 ఇంటిజర్ 1/4 లీటర్ల పెట్రోల్తో
ప్రయాణించేటువంటి దూరం ఎంత అనేది చాలా సింపుల్. చూడండి ఇక్కడ మనకు తెలుసు ఆల్రెడీ. సో మనం బండిలో పోసేటువంటి పెట్రోల్ ఎక్కువైతే మనకి పోయేటువంటి దూరం కూడా సో పెరుగుతుంది. కాబట్టి వాటి మధ్య సంబంధం ఏంటంటే మనకు అనులోమాన సంబంధం కాబట్టి ఇక్కడ రాస్తుంది ఇక్కడ. సో 2 లీటర్ల పెట్రోల్తో ప్రయాణించే దూరం ఎంత ఇప్పుడు మనకు 15 కిలోమీటర్స్ అనమాట. సో 2 లీటర్తో మనకు పోయేటువంటి దూరం ఎంత 15 కిలోమీటర్ అంటే మనకేమైంది ఇక్కడ. సో 10.1/4 లీటర్ల పెట్రోల్ మన దగ్గర ఉంది ఇక్కడ. అంటే సో 10 లీటర్ల పెట్రోల్ మన దగ్గర ఉంది. అయితే సో దీంతో పోయే దూరం ఎంత మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకున్నాము. సో దీన్ని మనకి క్రాస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ 2 ఏమొస్తుంది 2 ఇంటూ ఎక్స్ వస్తుంది ఇక్కడ. ఈక్వల్ ఏమొస్తుంది ఇక్కడ 15 ఇంటూ సో 10 ఇంటీజర్ 1/4 10.1/4 అనమాట. సో ఫస్ట్ దీన్ని మనము అపక్రమ బిళ్ళలకు మార్చుకుందాం మనము. సో 2 ఇంటూ ఎక్స్ ఈక్వల్ ఎంత అయిపోయింది ఇక్కడ 15 ఇంటూ సో 4 × 40 40 ప్లస్ ఎంత అయిపోయింది 41 4 × 40 40 ప్లస్ 1 41 ఇక్కడ. మరి టోటల్ వద్ద చేస్తే భాగిస్తుంది కాబట్టి సో ఎక్స్ ఈక్వల్ ఎంత అంటే 15 ఇంటూ లవం ఎంత 41 ఉంది ఇక్కడ బై ఈ 2 హారంలో వచ్చింది. ఇక్కడ 4 కూడా ఆల్రెడీ ఉంది ఇక్కడ 5 4 రాసిన ఇక్కడ. సో ఇదనమాట. తర్వాత మనకు సో ఈ రెండు మొత్తం గుణిస్తే ఏమొస్తుంది 15 ఇంటూ 41 మొత్తం గుణిస్తే మనకు వచ్చేది ఏంటంటే సో 615 వస్తుంది బై సో 2 4 8 అనమాట. అయితే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ మనకి ఈ విధంగా ఆన్సర్ లేదు. సో దీని ఏం చేయాలి మనము అపక్రమ భిన్నం నుంచి దీన్ని మనం మిశ్రమ భిన్నానికి మార్చాలంటే దానికోసం ఏం చేస్తాం మనం లవాన్ని హారంతో భాగిస్తాం మనము. సో 7 చేత 615ని భాగిస్తే ఏమొస్తుంది సో 8 ఏళ్ళ 56 మనకు వచ్చేది ఏంటంటే ఇక్కడ 5 ఉంటుంది 5 కాబట్టి మళ్ళీ సో 8 మళ్ళీ 8 6 48 ఇక్కడ మనకు వచ్చేది ఏంటంటే సో 7 ఉంటుంది ఇక్కడ. సో 7 ఇక్కడ శేషం మనకు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం మనము సో మనకు వచ్చిన ఇక్కడ భాగఫలం ఏదైతే ఉందని మనము సో ఇక్కడ దాన్ని మనం పూర్ణాంకంగా రాస్తాం మనం 76 పూర్ణాంకం ఎంత అయిపోయింది ఇక్కడ సో 7 బై ఈ విభాజకం రాస్తాం ఇక్కడ 8 కాబట్టి 76 పూర్ణాంకం 7/8 సో కిలోమీటర్లు అనమాట. కాబట్టి సో 10 లీటర్లతో ప్రయాణించిన దూరం ఏంటంటే 76 పూర్ణాంకం 7/8 సో కిలోమీటర్ల దూరం అనేటువంటిది ప్రయాణించడం జరుగుతుంది అనమాట. సో తర్వాత 8th క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్ ఏముందంటే సో 288 సెంటీమీటర్స్ 150 సెంటీమీటర్స్ కొలతలు వరుసగా పొడవు వెడల్పులుగా గల ప్రదేశాన్ని పొడవు 12 సెంటీమీటర్లు వెడల్పు 5 సెంటీమీటర్లు గల టైల్స్తో నింపడానికి కావాల్సినటువంటి టైల్స్ యొక్క సంఖ్య ఎంత చాలా సింపుల్. చూడండి ఇక్కడ మనకి ఈ విధంగా ఒక ప్రాంతం ఉందంట. మనకి దీర్ఘచతురస్రాకారం ఇక్కడ పొడవు ఉంటుంది ఇక్కడ మనకి సో 288 అనమాట. వెడల్పు ఎంత చెప్పండి ఇక్కడ 150 అనమాట సెంటీమీటర్స్ ఇక్కడ. సో దీన్ని మనం ఈ విధంగా చిన్నగా మనము సో ఇక్కడ విభజిస్తూ పోతే అన్ని సమానంగా సో లోపల ఉన్నటువంటి దీర్ఘచతురస్రాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పొడవు ఎంత మనకి ఇక్కడ సో 12 సెంటీమీటర్స్ అనమాట. వెడల్పు ఎంత చెప్పండి ఇక్కడ మనకు 5 సెంటీమీటర్లు అంట. అయితే ఈ యొక్క టైల్స్ యొక్క సంఖ్య ఎంత దానికోసం ఏం చేస్తాం మనము సో పెద్ద వైశాల్యాన్ని చిన్న వైశాల్యం చిన్న భాగస్వామ్యంలోకి వచ్చేటువంటిది ఆన్సర్ అనమాట. కాబట్టి అప్పుడు ఏం చేస్తాం మనము సో వాటి సంఖ్య కాబట్టి n సో పెద్ద దాని యొక్క వైశాల్యం బై చిన్న వైశాల్యం. మనకు ఉన్నటువంటి ఆకారం మనకి ఏంది మనకి దీర్ఘచతురస్రాకారం ఉంది కాబట్టి దీర్ఘచతుర వైశాల్యం ఏంది పొడవు ఇంటూ వెడల్పు కాబట్టి సో పొడవు ఇంటూ వెడల్పు కాబట్టి 288 సో ఇంటూ వెడల్పు ఎంత అయిపోయింది 150 బై సో చిన్న టైల్స్ యొక్క పొడవు ఎంత ఉంది ఇక్కడ మనకి 12 కాబట్టి సో 12 ఇంటూ వెడల్పు ఎంత అయిపోయింది 5 కాబట్టి 5 రాస్తుంది ఇక్కడ. సో వీటికి క్యాన్సల్ చేస్తే వచ్చేది ఆన్సర్ అనమాట. క్యాన్సల్ చేద్దాం మనము. సో 5 × 5 3 ఇక్కడ 30 వస్తుంది ఇక్కడ. తర్వాత ఇక్కడ 12 క్యాన్సిల్ చేస్తే 12 × 12 సో 12 2 24 మీకు ఎంత 24 4 ఉంటే 4 ఉంటుంది ఇక్కడ. సో 28 24 పోతే 4 ఉంటుంది. 4 పక్కన 8 48 మరి 12 48 కాబట్టి 24 × 30 అనమాట. మరి 24 × 30 మనకి ఎంత వస్తుంది చెప్పినప్పుడు 720 వస్తుంది. కాబట్టి సో మనకు ఆన్సర్ ఎంతంటే n మనకు అంటే మనకు కావాల్సినటువంటి మొత్తం టైల్స్ యొక్క సంఖ్య ఎంతంటే మనకు 720 మనకు టైల్స్ కావాల్సి ఉంటుంది అనమాట. తర్వాత 9th క్వశ్చన్ చూడండి. 9th క్వశ్చన్ ఏముందంటే ఒక త్రిభుజం ఎత్తు దాని భూమికి 2 రెట్లు ఉంది. ఆ త్రిభుజ వైశాల్యము 625 చదరపు సెంటీమీటర్లు అయినా ఆ త్రిభుజం యొక్క భూమి యొక్క పొడవు ఎంత అన్నాడు ఇక్కడ. అయితే మనకి ఏమి చెప్పండి ఇక్కడ త్రిభుజం యొక్క ఎత్తు దాని భూమికి 2 రెట్లు అంటే భూమి మనం ఫర్ ఎగ్జాంపుల్ భూమి b = మనం x అనుకుంటే అప్పుడు త్రిభుజం యొక్క ఎత్తు ఎంత అయిపోయింది h = మనకు సో దీనికి డబల్ కాబట్టి 2x అవుతుంది అనమాట. అయితే మనకి ఇచ్చిన త్రిభుజ వైశాల్యం ఎంత ఇక్కడ మనకు 625 కాబట్టి క్యాపిటల్ A త్రిభుజ వైశాల్యం ఎంత అయిపోయింది 625 సెంటీమీటర్ స్క్వేర్ ఇక్కడ మనకి ఇదనమాట ఇది. అయితే త్రిభుజ వైశాల్యం ఫార్ములా మీకు తెలుసు A = ఏం చెప్పండి సో 1/2 ఇంటూ భూమి ఇంటూ ఎత్తు కాబట్టి 1/2 ఇంటూ b ఇంటూ h అనమాట. మరి ఏ అంటే ఎంత 625 కాబట్టి 625 రాస్తున్నాయి ఇక్కడ నేను. తర్వాత 1/2 ఇంటూ మరి b అంటే ఎంత ఇక్కడ మనం x అనుకున్నాం x రాస్తున్నాయి ఇక్కడ. తర్వాత h అంటే ఎంత చెప్పండి 2x కాబట్టి 2x అనమాట ఇక్కడ. మరి ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ. మరి అప్పుడు ఏముంటుంది చెప్పండి ఇక్కడ 625 మరి x ఇంటూ x ఎంత అయిపోయింది x² అనమాట. మరి దీని ఏం రాసుకుంటే మనం x² దీన్ని మనము సో 25 స్క్వేర్గా రాసుకోవచ్చు మనం 625ని. అప్పుడు ఏమవుతుంది సో ఇరువైపుల వర్గమూలం మనకి వచ్చేది ఏమంటే ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే సో x = 25. సో కాబట్టి సో x అంటే ఏం చెప్పండి x అంటే భూమి కాబట్టి సో భూమి యొక్క పొడవు మనకి ఎంత x = 25 కాబట్టి సో 25 సెంటీమీటర్లకు సమానం కావడం జరిగింది అనమాట.
సో తర్వాత 10వ క్వశ్చన్ చూడండి. 10వ క్వశ్చన్ ఏముందంటే ఒక రోడ్డు రోలరు 4400 మీటర్ల దూరమును చదును చేయుటకు 200 చుట్లు తిరుగును అయినా ఆ రోడ్డు రోలకు వ్యాసార్థం ఎంత అన్నాడు. ఇక్కడ చూడండి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇక్కడ సో రోడ్డు రోలర్ మనకు మామూలుగా దేనిలో మనకి అది స్తూపాకారం ఉంటుంది కాబట్టి స్తూపం యొక్క ప్రకతల వైశాల్యం అనుకుంటాం ఒక చుట్టుకు మనము తిరిగినటువంటి దూరాన్ని మనము. కానీ మనకి ఏమి ఇచ్చింది ఇక్కడ సో మనకు వైశాల్యం ఇవ్వలేదు. ఇక్కడ మనకి జస్ట్ మనకు అది ప్రయాణించిన దూరం మనకి ఇచ్చిన దూరం ఎంత అంటే మనకి ఇక్కడ 4400 మీటర్ అనమాట. అంటే సో కేవలం వాటి యొక్క మనకు వృత్తాకారంగా తీసుకొని మాత్రమే, అంటే సో మందాన్ని లెక్కలోకి తీసుకోకుండా కేవలం వృత్తాకారంగా మాత్రమే తీసుకొని అది అంటే సైకిల్ చక్రం లాగా అనమాట. దానికి మందం లెక్కలోకి తీసుకోకుండా కేవలము సో ఒక చక్రం మాదిరిగా మాత్రమే తీసుకొని అది ప్రయాణించే దూరం మనకి ఇచ్చింది ఇక్కడ. కాబట్టి సో అది మొత్తం ప్రయాణించే దూరం అయితే ఇక్కడ 4400 మీటర్స్ అనమాట. సో అంత దూరానికి పట్టే అది తిరిగినటువంటి చుట్ల సంఖ్య ఎంత ఇక్కడ మనకు సో 200 చుట్లు అనమాట. ఇక్కడ రాసి చూడండి ఇక్కడ సో 200 చుట్లు సో తిరిగితే ప్రయాణించిన దూరం ఎంత అయిపోయినప్పుడు 4400 సో మీటర్స్ అనమాట. అది అయితే ఒక చుట్టుకు ప్రయాణించేటువంటి దూరం ఎంత అంటే మనం ఎక్స్ అనుకున్నాం మనము. సో క్రాస్ మల్టిప్లైస్ మనకి ఏమొస్తుంది చెప్పినప్పుడు ఎక్స్ కూడా మనకు సో 4400 సో బై 200 వస్తుంది అనమాట. క్యాన్సిల్ చేద్దాం మనము. ఈ రెండు క్యాన్సిల్ ఇక్కడ మనకు 2 ఎక్కం 2 22 ఇక్కడ సో కాబట్టి 22 అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ ఒక చుట్టుకు అది ప్రయాణించిన దూరం ఎంత దగ్గర మనకు సో 22 మీటర్లు అనమాట. ఇదేం చెప్పండి సో ఇది ఒక చుట్టుకు ప్రయాణించే దూరం. ఒక చుట్టు అంటే అర్థమైంది ఇక్కడ మనకు అది వృత్తాకారం ఉంటుంది కాబట్టి సో ఒక వృత్తం యొక్క మొత్తం చుట్టుకొలత ఎంత వస్తుంది ఇక్కడ మనకు సో 22 మీటర్కు సమానం అవుతున్నాడు. కాబట్టి సో వృత్తం యొక్క చుట్టుకొలత ఫార్ములా 2πr కాబట్టి 2πr ఇస్ కూడా మనకు సో 22కు సమానం చేసుకుంటాం మనం. నెక్స్ట్ ఏం చేస్తాం ఇక్కడ మనము సో విలువలు రాస్తే 2 × π అంటే ఎంత 22/7 కాబట్టి 7 సో ఇంటూ r ఈక్వల్ ఇక్కడ మనకు 22కు సమానం అనమాట. క్యాన్సిల్ చేద్దాం మనము. సో 22 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకి ఏమంటుంది ఇక్కడ r ఈక్వల్ టు ఈ 7 పోతే గుణిస్తారు కాబట్టి 7 ఈ 2 భాగిస్తారు కాబట్టి బై 2 ఇక్కడ మరి 7/2 అంటే ఏం రాసుకుంటుంది మనము సో 3.5 సో మీటర్లుగా రాసుకుంటాం మనం. కాబట్టి ఆ రోడ్డు రోలర్ని మనము సో వృత్తంగా భావిస్తే మనము సో దానికి వ్యాసార్థం ఎంత అంటే మనకు 3.5 సో మీటర్లు కావడం జరిగిందనమాట. ఇది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. 11th క్వశ్చన్ ఏమనంటే ఒక దీర్ఘ ఘనాకృతిలో ఉన్నటువంటి ఒక పాత్ర 50 సెంటీమీటర్ల పొడవు 25 సెంటీమీటర్ల వెడల్పు కలిగి ఉన్నది. సో దానిలో 25 లీటర్ల నీటిని నింపుటకు అది ఎంత ఎత్తును కలిగి ఉండాలని అర్థం. ఇక్కడ సో దీర్ఘఘనముగా ఎత్తు ఎంత అన్నది ఇక్కడ అయితే మనకి ఇచ్చిన కొలతలు ఏమని చెప్పండి ఇక్కడ దీర్ఘఘనముగా సో పొడవు ఎంత ఇక్కడ మనకి L = సో 50 సెంటీమీటర్స్ అనమాట. అదేవిధంగా వెడల్పు ఎంత చెప్పండి ఇక్కడ సో B = మనకి ఎంత అంటే 25 సెంటీమీటర్స్ అనమాట. అయితే హెచ్ ఎంత అన్నది ఇక్కడ సో హెచ్ = ఎంత ఇక్కడ అయితే మనకి ఇచ్చిన ఏముంది ఇక్కడ సో 25 లీటర్స్ ఎందుకు ఇక్కడ ఘన పరిమాణం కాబట్టి V అనుకుంటాం మనము. సో V ఎంత అంటే మనకు 25 సో లీటర్స్. ఇక్కడ గమనించండి ఇక్కడ మనకు పొడవు వెడల్పు మనకు సెంటీమీటర్ ఉన్నాయి కానీ మనకి వచ్చినటువంటి ఘన పరిమాణం ఏముంది ఇక్కడ మనకు సో లీటర్లలో ఉంది 25 లీటర్స్ అనమాట. అయితే దీని ఏం చేస్తాం మనం లీటర్లను మనము సెంటీమీటర్లకు మార్చుకుందామని. అందుకోసం ఏం చేస్తాం మనము సో 25 × 1 లీటర్ అంటే మనకు 1000 సెంటీమీటర్ క్యూబ్లకు సమానం. కాబట్టి సో లీటర్ ప్లేస్ ఏమొస్తున్నాను ఒక 1000 సో సెంటీమీటర్ క్యూబ్ అని రాస్తా ఘనపు సెంటీమీటర్ అనమాట. కాబట్టి సో ఇది ఘన పరిమాణం V = 25 × 1000 సెంటీమీటర్ క్యూబ్ అనమాట. ఇప్పుడు రాసు చూడండి ఇక్కడ సో V = ఫార్ములా ఏం చెప్పండి సో L × B × H అనమాట. పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు అనమాట. ఇందులో విలువలు ప్రతిక్షేపిద్దాం మనం. V అంటే మనకి ఎంత వచ్చింది చెప్పండి ఇక్కడ సో 25 × 1000 కాబట్టి V = సో 25 × 1000 సో దట్ ఈజ్ ఈక్వల్ టు L అంటే ఎంత చెప్పండి 50 అనుకున్నాం మనము. 50 మనకి ఇచ్చింది ఇక్కడ. తర్వాత సో B అంటే ఎంత 25 × H కావాలి మనకి. H ఎట్లా పెట్టిన ఇక్కడ సో H కూడా ఏమొస్తుంది చెప్పినప్పుడు సో ఈ మొత్తం ఇక్కడ వస్తూ భాగిస్తాయి కాబట్టి పైన రాస్తాను ఇక్కడ నేను. సో 25 × 1000 సో బై ఎంత చెప్పండి 50 × 25 50 × సో 25 క్యాన్సిల్ చేద్దాం మనం. 25 క్యాన్సిల్ ఇక్కడ. నెక్స్ట్ క్యాన్సిల్ చేస్తే సో 51 × 50 20 కాబట్టి సో 20 సెంటీమీటర్స్. కాబట్టి మనకు దీర్ఘఘనం యొక్క పరిమాణం సో దానికి ఎత్తు ఎంత ఉండాలి ఇప్పుడు మనకు H కూడా మనకు సో 20 సెంటీమీటర్లు ఉంటే దాంట్లో మనకు 25 లీటర్ల సో మనకు ద్రవం అనేటువంటిది పడుతుంది అక్కడ. కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 12th క్వశ్చన్ వచ్చిన 12th క్వశ్చన్ ఏముందంటే సో √1369 + √0.0615 + x = 37.25 అయితే x విలువ ఎంత అన్నాడు ఇక్కడ. సో ఇక్కడ రాసిన మరోసారి ఇక్కడ నేను సో 1369 + √0.0615 సో ప్లస్ ఎక్స్ ఇసుకొని చెప్పండి ఇక్కడ 37.25 అనమాట. దీని యొక్క వర్గమూలం ఎంత అంటే సో √1369 యొక్క వర్గమూలం ఎంత మనకు 37కి సమానం అనమాట. కాబట్టి ఈ మొత్తం ప్లస్తో 37 రాసుకోవచ్చు మనము. అంటే 1369 రాస్తాం మనము 37 స్క్వేర్గా రాసుకోవచ్చు. కాబట్టి మనకు వచ్చే విలువ ఇక్కడ మనం 37 అనమాట. సో ప్లస్ ఎంత చెప్పండి సో 0.0615 ప్లస్ ఎక్స్ అనమాట. ఇసుకొని ఎంత ఇక్కడ మనకు 37.25 ఉంటుంది. 37 ఎక్కడ పోతే మైనస్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏముంటుంది అప్పుడు
సో రూట్ ఆఫ్ 0.0615 ప్లస్ ఎక్స్ సో ఈజ్ ఈక్వల్ టు 37.25 మైనస్ ఎంత అవుతుంది మైనస్ కాబట్టి సో 37 అనమాట. తీసేసి ఏమొస్తుంది చెప్పినప్పుడు ఇక్కడ 37.2 పోతే ఏమొస్తుంది సో 0.25 వస్తుంది అనమాట. ఇక్కడ ఏముంటుంది సో రూట్ ఆఫ్ 0.0615 సో ప్లస్ ఎక్స్ ఉంటుంది. నెక్స్ట్ ఏం చేస్తాను నేను సో ఇక్కడ రూట్ లేదు, ఇక్కడ అందుకోసం ఏం చేస్తాను ఇరువైపులా కూడా నేను సో వర్గం చేస్తాను. ఇరువైపులా వర్గం చేస్తే ఏమవుతుంది ఇక్కడ మనకు సో దీనికి స్క్వేర్ వస్తుంది కాబట్టి ఎప్పుడైతే రూట్ పోతుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే సో 0.0615 సో ప్లస్ ఎక్స్ ఈక్వల్ ఇక్కడ ఏముంటుంది ఇక్కడ సో 0.25కు మనకు స్క్వేర్ వస్తుంది కానీ ఇక్కడ స్క్వేర్ రూట్ పోతుంది, ఇక్కడ స్క్వేర్ వస్తుంది అనమాట. అప్పుడేం చెప్పిన తర్వాత నెక్స్ట్ సో 0.0615 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి మరి 0.25 స్క్వేర్ అంటే అర్థమైంది యాక్చువల్గా సో 0.25 ఇంటూ 0.25 అంటే మొత్తం గుణిస్తే మనకు వచ్చే ఏంటంటే సో 0.0625 వస్తుంది అనమాట. దీని సూక్ష్మీకరిస్తే మనము ఈ 0.0615 అవుతున్న పోతే మైనస్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎక్స్ ఉంటుంది. ఇక్కడ సో ఎక్స్ ఇక్కడ ఉందంటే సో 0.0625 మైనస్ ఇది అవుతున్న పోతే 0.0615 అనమాట. మరి తీసేసి ఏమొస్తుంది చెప్పండి 0.0 ఇక్కడ 5లో 0 కాబట్టి ఇక్కడ సో 2లో 1 పోతే 1 వస్తుంది, ఇక్కడ 6లో 6 0 కాబట్టి ఇక్కడ 0 ఇక్కడ సో తర్వాత ఎన్ని ఇక్కడ సో కాబట్టి ఇక్కడ రాస్తాయి ఇక్కడ సో 010 ఇది మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఎక్స్ ఎంతంటే సో 0.0010కి సమానము. సో ఎప్పుడైనా మనకి లాస్ట్లో 0 తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఎక్స్ ఈక్వల్ దీన్ని మనం 0.00 సో 1గా రాసుకుంటాం. దీన్ని మనము సో ఘాతాంక రూపం రాస్తే ఏమొస్తుందంటే 10⁻³ వస్తుంది. కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో మనకి 0.01 అనేది ఇక్కడ ఏముంది ఇక్కడ సో 10⁻³ కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే సో పాయింట్ తర్వాత మనకు 1, 2, 3 విలువలు కాబట్టి సో ఘాతాంకం 3 వస్తుంది, మనకి 0.001 కాబట్టి దీన్ని మనం ఇదిగా రాసుకుంటాం అనమాట. సో ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. సరే ఎలా రాస్తారు చూడండి ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం మనము అక్కడనే భిన్నగా మార్క్స్ ఏమొస్తుంది సో పాయింట్ తీసేస్తే మనకు 1 ఉంటుంది, 1 సో పాయింట్ తర్వాత మనకు 1, 2, 3 విలువలు కాబట్టి ఏం చేస్తాం మనం 1 మనకు 3 సున్నాలు రాసుకుంటాం మనం. దీని మళ్ళీ మనం 1 సో 1000 అంటే ఏం రాస్తాం 10⁻³ రాసుకుంటాం. పైకి వస్తే ఏమవుతుంది అది సో 10⁻³ మారుతుంది అనమాట. తర్వాత 13 క్వశ్చన్ చూడండి ఏముందంటే సో రూట్ ఆఫ్ 3n ఈజ్ ఈక్వల్ 729 అంటే అయితే సో 2n యొక్క విలువ ఎంత అంటే మీకు తెలుసు ఆల్రెడీ. సో రూట్ ఏం రాసుకుంటాం మనం రూట్ ఏ ఈజ్ ఈక్వల్ టు a⁻1/2 రాసుకుంటాం. మనం సేమ్ దాదాపు రాదు ఇక్కడ మనము. సో దీన్ని రాసి ఏమొస్తుంది చెప్పండి 3n అట్లే ఉంటుంది. ఇక్కడ పైన ఏమొస్తుంది చెప్పండి సో రూట్ అంటే ఏం రాస్తాం మనం 1/2 రాసుకోవచ్చు ఘాతంగా కాబట్టి సో 3n హోల్ పవర్ ఎంత చెప్పండి 1/2గా రాసుకుంటాం. నెక్స్ట్ ఏముంది ఇక్కడ 729 ఉన్నది దీన్ని రాసుకుంటాం మనం 3⁶ రాసుకోవచ్చు మనం. అంటే 3ని మనము 6 సార్లు గుణిస్తే మనకు వచ్చేది ఏంటంటే 729 అనమాట. నెక్స్ట్ ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ 3⁻⁴ సో n ఇంటూ 1/2 ఏమొస్తుంది చెప్పండి n ఇంటూ 1 n సో /2 అనమాట. ఇది కూడా ఏంటంటే 3⁶ అనమాట. సో ఈ విధంగా మనకి రెండు విలువలు ఈజ్ఈక్వల్ టు సమానమయ్యి ఇరువైపుల భూములు సమానం అంటే ఏం చేస్తామని ఆటోమేటిక్గా ఘాతాంకాలు సమానం చేసుకుంటాం కాబట్టి అప్పుడు ఏమొస్తుంది ఇప్పుడు మనకు సో దిస్ ఇంప్లాయిస్ n/2 ఈజ్ ఈక్వల్ టు మనకు 6కి సమానం అవుతుంది. దట్ ఇంప్లాయిస్ మళ్ళీ n ఈజ్ ఈక్వల్ టు సో 2 ఇంటూ 6 ఎంత 6 రెట్ల 12 అనమాట. ఇక్కడ కానీ మనకేం కావాలి మనకు అడిగిన క్వశ్చన్ ఏముందంటే ఇక్కడ మనకు సో 2n ఎంత అన్నాడు n ఈజ్ ఈక్వల్ 2 అయితే అప్పుడు సో 2n అంటే ఏం చెప్పండి 2 సైడ్ మనం 2తో గుణించాలి మనం 2 ఇంటూ n ఈజ్ ఈక్వల్ అయితే ఇప్పుడు సో 2 ఇంటూ 12 ఎంత చెప్పండి సో 24 కాబట్టి మనకు ఆన్సర్ ఏమంటే 24కు సమానం అవుతుంది అనమాట. సో నెక్స్ట్ 14 క్వశ్చన్ చూడండి ఏమొచ్చిందంటే x/5 - x/6 ఈజ్ ఈక్వల్ టు 4 అంట. అయితే ఎక్స్ విలువ ఎంత ఇక్కడ ఇది చాలా సింపుల్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఏం చేస్తే ఇక్కడ పెట్టి మనం కాసా కట్టేస్తామని 5 6 30 అనమాట. తర్వాత సో క్రాస్ మల్టిప్లై 6 ఇంటూ ఎక్స్ 6x - 5 ఇంటూ ఎక్స్ 5x ఈక్వల్ ఎంత చెప్పండి ఇక్కడ 4 వస్తుంది అనమాట. తర్వాత 6x - 5x ఎంత చెప్పండి సో 1x వస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 30 ఇంటూ 4 34 జా సో 120 కాబట్టి ఎక్స్ విలువ ఏంటంటే మనకు 120కి సమానం కూడా చెప్తుంది అనమాట. సో నెక్స్ట్ 15వ క్వశ్చన్ చూడండి. 15వ క్వశ్చన్ ఏమందంటే 4 ఇంటూ a+b హోల్ స్క్వేర్ మైనస్ 9 ఇంటూ a - b హోల్ స్క్వేర్ కారణాంకాలు ఉన్నాయి ఇక్కడ. అయితే దీని ఏం చేయాలి మనం కారణాంకాలు విభజించాలంటే మనము అయితే చూడండి ఇక్కడ 4 ఉందా ఇక్కడ దాని ఏం రాసుకోవచ్చు మనం 2 స్క్వేర్ రాసుకోవచ్చు కాబట్టి కొద్దిగా మార్క్స్ రాసుకో చూడండి ఇక్కడ 2 స్క్వేర్ తర్వాత పక్కన ఏముంది ఇక్కడ a+b హోల్ స్క్వేర్ అంటే అర్థమైంది ఇక్కడ లెక్కలో మనకు స్క్వేర్ కేవలము a+b మాత్రమే స్క్వేర్ అనమాట దీనికి కాదు కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ a+b హోల్ స్క్వేర్ రాష్ట్ర పక్కన మళ్ళీ తర్వాత సో 9 కూడా అంతే ఇక్కడ 9కి స్క్వేర్ లేదు కేవలం దీనికి మాత్రం స్క్వేర్ కాబట్టి సో 9 ఏం రాస్తాను నేను 3 స్క్వేర్ రాసుకుంటే 3 స్క్వేర్ ఇంటూ a - b హోల్ స్క్వేర్ రాస్తాను. నెక్స్ట్ ఏం చేస్తాను అంటే ఈ రెండింటికి స్క్వేర్ ఉంది కాబట్టి ఏం చేస్తాను నేను ఈ రెండింటికి మొత్తానికి కామన్గా స్క్వేర్ రాస్తాను. తర్వాత సో 2 ఇంటూ a+b మొత్తానికి స్క్వేర్ రాస్తున్న తర్వాత మైనస్ ఇక్కడ కూడా 3 ఇంటూ
ఇది కూడా ఏ మైనస్ బి బ్రాకెట్లో పెట్టేసి ఈ మొత్తానికి స్క్వేర్ రాసి ఈ విధంగా రాసుకోవచ్చు మనం. తర్వాత ఈ 2 చేత మొత్తం లోపల విలువలు ఏవైతే దాని మొత్తం గుణిస్తానండి 2 ఇంటూ ఏ, సో 2a ప్లస్ 2 ఇంటూ బి 2b హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. తర్వాత మైనస్ ఇక్కడ కూడా సో 3 ఇంటూ ఏ 3a మైనస్ 3 ఇంటూ బి 3b హోల్ స్క్వేర్ అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ మనము ఈ మొత్తాన్ని మనం ఒకే పదంగా రాసుకున్నాం ఇక్కడ మనం. కాబట్టి 2a ప్లస్ 2b హోల్ స్క్వేర్ మైనస్ 3a మైనస్ 3b హోల్ స్క్వేర్ రాసిన ఎందుకోసం అంటే సూత్రం ప్రకారం అనమాట, దీన్ని విడిగొట్టడం కోసము. ఇది మనకు దేనిలాగా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్రకారం ఉంది కాబట్టి సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏం చెప్పండి, సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. కాబట్టి ఈ సూత్రం ప్రకారం మనం విడగొడితే మనకి వాటి యొక్క కారణాలు వస్తాయి. కాబట్టి సో ఈ మొత్తాన్ని ఏగా ఏ స్క్వేర్గా మైనస్ తర్వాత ఈ మొత్తాన్ని బి తీసుకుంటే బి స్క్వేర్గా మనము విడగొడతాం అనమాట మనం. మరి కంపేర్ చేసుకుంటే ఏ అంటే ఏమని చెప్పండి, ఇక్కడ 2a ప్లస్ 2b ఉంది, మరి బి అంటే ఏమని చెప్పండి, సో 3a మైనస్ 3bగా ఉందనమాట. కాబట్టి సో ఏ ప్లస్ బి అంటే ఏమొస్తుంది చెప్పండి, సో ఏ ప్లస్ బి అంటే ఏ అంటే ఈ మొత్తం కాబట్టి సో 2a ప్లస్ 2ba ప్లస్ బి అంటే ఏమొస్తుంది, సో 3a మైనస్ 3b అనమాట. కాబట్టి సో ఏ ప్లస్ బిగా రాసిన దీని లెక్క. తర్వాత నెక్స్ట్ టైం రాలా ఏ మైనస్ బి కాబట్టి ఏ అంటే ఏంటి ఇక్కడ, సో 2a ప్లస్ 2b ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ తర్వాత బి అంటే ఏం రాలి మనం, సో బి అంటే మొత్తం విలువను మైనస్లో రా కాబట్టి సో బ్రాకెట్లో రాసుకున్నాం మనము. బి అంటే ఏమొస్తుంది, సో 3a మైనస్ 3b మళ్ళీ సో బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ సో 2a ప్లస్ 3a ఎంత అయిపోయింది 5 అవుతుంది అనమాట. నెక్స్ట్ సో ప్లస్ 2b మైనస్ బి 3b ఎంత అయిపోయింది మైనస్ బి వస్తుంది. తర్వాత ఇక్కడ ఏముంది ఇక్కడ సో 2a ప్లస్ 2b ఈ మైనస్తో మొత్తాన్ని గుణించాలి, మైనస్ ఇంటూ 3a మైనస్ 3a ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సో 3b ఇలా మారుతుంది అనమాట. తర్వాత 5a మైనస్ బి ఇక్కడ చూడండి ఇక్కడ సో 2a మైనస్ 3a మైనస్ ఏ వస్తుంది ఒక ఏ కాబట్టి అందుకోసం ఫస్ట్ బి రాద్దాం మనము. సో 2b ప్లస్ 3b ఎంత అయిపోయింది 5b. తర్వాత 2a మైనస్ 3a ఎంత మైనస్ ఏ కాబట్టి సో ఇలా రాసిన ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో మనకి ఇది ఆప్షన్ ఉంది కాబట్టి సో 5a మైనస్ బి ఇంటూ 5b మైనస్ ఏ మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది అనమాట. కాబట్టి వాటి యొక్క కారణాంకాలు సో ఇవి కావడం జరుగుతున్నాయి అనమాట. సో నెక్స్ట్ 16వ క్వశ్చన్ చూడండి, ఇది కూడా మనకి ఈజీ క్వశ్చన్. ఇది ఏమిచ్చింది ఇక్కడ, మొదటి 99 సహజ సంఖ్యల సగటు ఎంత అన్నాడు. అయితే మనకు తెలుసు మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా, సో మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా సో n ఇంటూ n ప్లస్ 1 సో బై 2 అనమాట. అందుకు ఇక్కడ ఏమిచ్చింది ఇక్కడ మనకి 99 కాబట్టి సో 99 సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా. సో అంటే n అంటే ఇక్కడ మనకు 99 కాబట్టి ఇక్కడ రాస్తే ఇక్కడ సో 99 ఇంటూ 99 ప్లస్ ఎంత అయిపోయింది 1/2 ఇక్కడ. మరి వీటి మొత్తం ఎంత వస్తుంది 99 ఇంటూ సో 99 ప్లస్ 1 ఎంత అయిపోయింది 100 అవుతుంది కాబట్టి సో 100 సో బై 2ని క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది, సో 2 ఎక్కం 2 50 ఇక్కడ. కాబట్టి సో మనకి మిగిలిన విలువ ఎంత అంటే 99 ఇంటూ 50 ఇదేం చెప్పండి, సో 99 సహజ సంఖ్యల మొత్తం అనమాట ఇది. అయితే మనకేమంటే ఇక్కడ వాడు సో క్వశ్చన్ ఏముందంటే సో మొదటి 99 సహజ సంఖ్యల సగటు ఎంత అన్నాడు. మరి సగటు ఫార్ములా రాశుల మొత్తం బై రాష్ట్ర సంఖ్య కాబట్టి సగటు ఎక్స్ బార్ ఈక్వల్ టు రాశుల మొత్తం అంటే ఏంది, సో 99 సహజ సంఖ్యల మొత్తం మనకి ఎంత వచ్చింది చెప్పండి ఆటోమేటిక్ ఇక్కడ, సో 99 ఇంటూ 50 వచ్చింది రాశుల మొత్తం అనమాట ఇది. సో భయం కావాలి మనకి మొత్తం వాటి సంఖ్య సహజ సంఖ్యల మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి 99 కాబట్టి వాటి సంఖ్య సో 99 రాశుల మొత్తం బై రాశుల సంఖ్య ఇక్కడ. సో వీటిని క్యాన్సిల్ చేద్దాం మనము, 99 క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చేది ఏంటంటే ఇప్పుడు 50. కాబట్టి సో మొదటి 99 సహజ సంఖ్యల సగటు ఎంత అంటే మనకు 50కి సమానం కావడం జరిగిందనమాట. నెక్స్ట్ 17వ క్వశ్చన్ చూడండి. 17వ క్వశ్చన్ ఏమందంటే 8 రాశులు అంకగణిత సగటు 42గా లెక్కించబడింది, కానీ అలా లెక్కించడంలో 67ను 27గా పొరపాటున తీసుకున్నారు. అయినా సరైన సగటు ఎంత అంటే ఇక్కడ చూడండి ఇక్కడ సో మనకు మొత్తం రాశులు ఇక్కడ మనకి 8 ఉన్నాయంటే n = 8 అంటే ఇక్కడ. అయితే ఈ 8 రాశుల్లో ఏదో ఒక రాశి 67 అంట. అయితే ఆ 67ను 67గా లెక్కలోకి తీసుకోకుండా కేవలం 27గా మాత్రమే లెక్కలోకి తీసుకొని వాటి సగటు కనుక్కోవడంలో మనకు వచ్చినట్టు సగటు ఎంత ఇక్కడ మనకు సో 42 అంట. కాబట్టి ఎక్స్ బార్ ఎంత ఇక్కడ మనకు 42. ఇది రాంగ్ సగటు ఎందుకోసం అంటే మనకు 67 తీసుకోవాలి యాక్చువల్గా మనం కలపడం వల్ల మొత్తం 8 రాశులు. కానీ వాడేం చేసింది ఇక్కడ వాడు 67 బదులు 27 తీసుకోవడం వల్ల ఇంత సగటు వచ్చింది అనమాట. అయితే సరైన సగటు ఎంత అన్నాడు. అయితే చూడండి ఇక్కడ మరి యాక్చువల్గా 67 ఉంటే 27గా తీసుకోవడం వల్ల వాడు తీసుకున్నటువంటి సో రాశిలో మొత్తం విలువలో తగ్గుదల ఎంత అంటే మనకి ఇక్కడ 40 అనమాట. కాబట్టి సో మొత్తం రాశుల మొత్తంలో మనకు 40 విలువను తక్కువగా తీసుకోవడం వల్ల మనకి ఇంత సగటు వచ్చింది అనమాట. అయితే ఇక్కడ చూద్దాం మనం దీని ప్రకారం ఫస్ట్ సగటు ప్రకారము సో మొత్తం కనుక్కుందాం మనము. మరి సగటు ఫార్ములా ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా xi బై n అనమాట ఇక్కడ. మరి ఎక్స్ బార్ అంటే మనకి ఎంత చెప్పండి ఇక్కడ 42 కాబట్టి 42 ఈజ్ ఈక్వల్ టు సిగ్మా xi
బై ఎన్ అంటే మొత్తం ఏంది అక్కడ వాటి రాశుల సంఖ్య కాబట్టి సో 8 అనమాట. ఇక్కడ దీని నుంచి మనకి ఏమొస్తుంది సిగ్మా ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ టు సో 42 ఇంటూ 8 అనమాట. మొత్తం చేస్తే మనకి ఎంత వస్తుందంటే మొత్తం ఇది సో 336 వస్తుంది అనమాట. అంటే ఈ సిగ్మా ఎక్స్ఐ అంటే ఏంది ఇక్కడ ఈ 67కి బదులు 27 తీసుకుంటే మనకు వచ్చినటువంటి ఆ 8 రాశుల మొత్తం ఎంత మనకు 336కి సమానం అనమాట. కానీ మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం సరైన సగటు కోసం మనము ఈ 40ని తక్కువగా తీసుకున్నారు కాబట్టి ఏం చేయాలి మనము సో ఈ మొత్తానికి మనము అంటే 8 రాశుల మొత్తానికి మనము సో 336కు మనం 40ని కలపాలి. అప్పుడు మనకు వచ్చేది ఎంత మొత్తం మనకు సో 376 వస్తుంది. అంటే అర్థమైంది ఇక్కడ 8 రాశుల యొక్క సరైన మొత్తం ఎంత మనకు 376 అనమాట. వీటి యొక్క సగటు కనుక్కుంటాం ఇప్పుడు మనం సరైన సగటు అనమాట. ఎక్స్ బార్ ఈక్వల్ టు మనకు సూత్రం ఏంది సిగ్మా ఎక్స్ఐ బై ఎన్ కాబట్టి మరి సరైన 8 రాశుల మొత్తం ఎంత ఇక్కడ మనకు 376 కాబట్టి సో 376 బై రాశుల సంఖ్యలో మాత్రం మార్పులు సేమ్ అట్లా ఉంటుంది కాబట్టి సో 8 తీసుకుంటాం మనం. కాబట్టి 376ని 8తో భాగిస్తే మనకు వచ్చే విలువ అంటే సో 47. కాబట్టి సరైన సగటు ఎంత మనకు ఎక్స్ బార్ ఈక్వల్ టు 47కు సమానం కావడము సో జరిగింది. అంటే ఏం చేస్తే ఇక్కడ మనము సో 376ని 8తో భాగిస్తాం అనమాట. 8 4 32 మనకి ఎంత 5 వస్తుంది 56 అనమాట. సో 8 ఏళ్ళ 56 కాబట్టి ఇక్కడ 47 కాబట్టి శేషం 0 కాబట్టి మనకి సరైన సగటు ఎంత అంటే 47 కావడం జరిగింది అనమాట. సో తర్వాత 18వ క్వశ్చన్ చూడండి. 18వ క్వశ్చన్ ఏముందంటే 9 వేర్వేరు రాశుల మధ్యగతం 25 అందువల్ల మిక్కిలి పెద్ద సంఖ్యలకు ప్రతి రాశికి 2 కలపగా కొత్త రాశుల యొక్క మధ్యగతం ఎంత అన్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మరి మధ్యగతం అంటే ఏంటి, ఒక దత్తాంశంలోని రాశులు మనము ఆరోహణ క్రమంలో రాయగా మధ్యలో వచ్చే విలువను ఏమంటారు మధ్యగతం అంటారనమాట. సరే ఏదైనా కానీ ఆరోహణగా రాస్తాం మనము. అయితే ఈ 9 రాశులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఆరోహణ క్రమంలో రాయగా ఆ రాశులు ఇక్కడ రాద్దాం. ఇక్కడ మనము మనకి ఇవ్వలే కాబట్టి సో A1 సో A2 A3 A4 A5 A6 A7 A8 A9 ఇవి మనము సో మనకు ఉన్నటువంటి దత్తాంశంలోని రాశులు ఆరోహణ క్రమంలో అనుకున్నాం మనము. మరి లెక్క ప్రకారం దీంట్లో మధ్యలో వచ్చే ఏం చెప్పండి, ఇక్కడ 4 ఇక్కడ 4 తీసేస్తే మనకు వచ్చే మధ్య ఏమంటే A5 అనమాట. మరి ఇది మధ్యగతం అవుతుందా ఇది, మరి లెక్క ప్రకారం మధ్యగతం ఎంత చెప్పండి ఇక్కడ మనకు సో 25కి సమానం అంట. కాబట్టి A5 మనకు 25కి సమానం అవుతుంది అనమాట ఇదనమాట. కానీ మళ్ళీ ఏమిచ్చింది ఇక్కడ మనకు అందువల్ల మిక్కిలి పెద్ద సంఖ్యలకు పెద్ద అంటే ఇక్కడ మనకి ఇక్కడ సో మిక్కిలి పెద్ద సంఖ్యలకు మిక్కిలి ఒక నిమిషం ఇక్కడ క్వశ్చన్ కొద్దిగా రాంగ్ ఉంది ఇక్కడ. సో మిక్కిలి 4 పెద్ద సంఖ్యలు అంటే అర్థమైంది ఇక్కడ మనకి చివరిగా ఉన్నటువంటి 4 సంఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ 4 మిక్కిలి పెద్ద సంఖ్యలకు ప్రతి రాశికి 2 కలపగా కొత్త రాశుల మధ్యగతం ఎంత అన్నాడు. ఇక్కడ 4 ఉంటుంది. ఇక్కడ మిక్కిలి 4 పెద్ద సంఖ్యలు అంటే ఇవి 4 పెద్దవి కదా. ఇక్కడ ఎందుకోసం అంటే మనం రాసినటువంటి సిరీస్ మనకి ఏంటి ఇక్కడ మనకి ఆరోహణ క్రమం కాబట్టి ఇవి పెద్దగా ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి రాశికి మనం +2 ఇక్కడ +2 యాడ్ చేస్తే సో వాటి మధ్యగతం ఎంత అన్నాడు. కానీ గమనించండి ఇక్కడ మధ్యగతం అనేటువంటి కేవలం మనకు సో ప్రతి రాశి పైన ఆధారపడకుండా కేవలం మధ్యలో వచ్చేటువంటి విలువ పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది కాబట్టి సో ఇక్కడ మనకి ఈ రాశులు మారినప్పటికీ పెరిగినా తగ్గినా మనకు మధ్యగతం మాత్రం మారదు కాబట్టి సో ప్రతి రాశికి ఇక్కడ మనకు చివరి 4 రాశులకు మనము 2 కలిపినప్పటికీ మధ్యగతం మాత్రము 25 గానే ఉంటుంది. కాబట్టి సో మనకు దత్తాంశంలో రాశులన్నీ కూడా ఈ 4 రాశులు మారినప్పటికీ మనకు దత్తాంశం యొక్క మధ్యగతం ఎంత మనకు సో 25కి మాత్రమే సమానం కావడము జరుగుతుంది. ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 19వ క్వశ్చన్ చూడండి. 19వ క్వశ్చన్ ఏముందంటే త్రిభుజం ఏబీసీలో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ యాంగిల్ బి మరియు యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ యాంగిల్ బి అయితే త్రిభుజం ఏబీసీలో పెద్ద కోణం ఏదన్నాడు. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి యాంగిల్ ఏ కూడా మనకు 3bకి సమానం, యాంగిల్ సి కూడా 5bకి సమానం అనమాట. కాబట్టి మేము అనుకుంటాం మనము ఫస్ట్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ మనం ఫస్ట్ ఎక్స్ అనుకున్నాం. మనం యాంగిల్ బి ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాము. అప్పుడు ఏమైతే చెప్పండి యాంగిల్ ఏ అనేటువంటిది మనకు 3bకి సమానం కాబట్టి 3 ఇంటూ ఎక్స్ అవుతుంది అనమాట. బి అంటే ఎక్స్ కాబట్టి ఎక్స్ అవుతుంది. అదేవిధంగా యాంగిల్ సి ఎంత అంటే మనకు 5 ఇంటూ బి కాబట్టి 5, బి అంటే ఎంత ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ అనమాట ఇక్కడ ఇది అనమాట. సో ఇది సి యొక్క విలువ అనమాట. అయితే మనకు తెలుసు ఆల్రెడీ త్రిభుజంలోని 3 కోణాల మొత్తం ఎంత సమానం, అది 180కి సమానం కాబట్టి మొత్తం కూర్చు ఎంత కావాలి మనకు 180 కాబట్టి x + 3x + 5x x + 3x + 5x ఇది ఎంత ఇక్కడ మనకు 180కి సమానం అవుతుంది అనమాట. ఈ మొత్తం గుర్తు ఏమొస్తుంది 1x 3x 5x మొత్తము 9x అనమాట. 9x = 180 అవుతుంది. అప్పుడు x ఎంత చెప్పండి 180 బై సో 9 1 = 9 2 = 20 ఇక్కడ కాబట్టి సో x ఎంత మనకు 20కి సమానం కాబట్టి x అంటే 20 అంటే అర్థమైంది ఇక్కడ. సో b యొక్క విలువ మనకు సో x అంటే 20 కాబట్టి b విలువ 20కి సమానం అవుతుంది. మరి a అంటే ఎంత 3 ఇంటూ x కాబట్టి 3 ఇంటూ 20 సో 60 అనమాట. మరి c అంటే ఎంత 5x ఇక్కడ 5 ఇంటూ 25 20 ఎంత చెప్పండి 100 కాబట్టి ఈ మూడిలో పెద్ద కోణం ఎంత చెప్పండి సో 100 డిగ్రీలు c కాబట్టి యాంగిల్ c మనకు పెద్ద కోణము 100 డిగ్రీలకు సమానం కావడము జరిగిందనమాట.
సో దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి. సో ఇక్కడ 20 క్వశ్చన్ చూడండి. 20 క్వశ్చన్ ఏముందంటే త్రిభుజం ఏబీసీలో సి వద్ద లంబకోణం గలదు. సో సిడి ఈజ్ పర్పెండికులర్ ఏబీ మరియు యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ 35 డిగ్రీస్ అయితే యాంగిల్ బీసీడి యొక్క విలువ ఎంత అంటే ఫస్ట్ ఏం చేద్దాం మనం. ఫస్ట్ త్రిభుజం ఏబీసీలో సి వద్ద లంబకోణం కాబట్టి లంబకోణ త్రిభుజం అనమాట. ఇది ఇక్కడ పటంగిస్తే చూడండి. ఇక్కడ ఇది మనకు ఉన్నటువంటి లంబకోణం అనమాట. సో సి వద్ద లంబకోణం కాబట్టి ఇక్కడ సి రాస్తుంది. ఇక్కడ మిగతా ఏమంటే సో ఏబీ అనమాట. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చింది ఇక్కడ. సో సిడి ఈజ్ పర్పెండికులర్ ఏబీ, సి నుంచి డి వరకు కూడా ఒక లంబానికి ఇస్తే మనము ఏబీకి ఇక్కడ డి సిడి ఒక లంబం కాబట్టి మనకి ఇక్కడ ఏర్పడే కోణం కూడా మనకి ఎంత ఇక్కడ సో 90 డిగ్రీల కోణము. యాక్చువల్గా సి వద్ద 90 డిగ్రీల కోణం ఉంది ఆల్రెడీ. ఇక్కడ కూడా కోణం ఎంత మనకు 90 డిగ్రీల కోణం అనమాట. అయితే మళ్ళీ ఏమిచ్చింది ఇక్కడ మనకి ఏ వద్ద కోణం ఎంత 35 డిగ్రీస్ అంటే కాబట్టి సో ఏ వద్ద కోణం 35 డిగ్రీస్ అంటే ఇక్కడ. అయితే బీసీడి యాంగిల్ ఇక్కడ యాంగిల్ బీసీడి అంటే ఇక్కడి కోణం అనమాట. యాక్చువల్గా సి వద్ద మొత్తం కోణం మీద 90 డిగ్రీలు, కానీ మనకే కావాలి మనకు సో బీసీడి అంటే ఈ త్రిభుజంలో సో ఇక్కడి కోణం మాత్రమే కావాలంటే. ఇక్కడ చూడండి గమని చాలా సింపుల్ చూడండి ఇక్కడ. అయితే త్రిభుజం ఫస్ట్ మనం త్రిభుజము ఏసీడి ఏసీబి తీసుకుంటే పెద్ద త్రిభుజం తీసుకుంటే మనం పెద్ద త్రిభుజంలో ఉన్నటువంటి సి వద్ద కోణం ఎంత చెప్పండి యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీస్ అనమాట. మరి యాంగిల్ ఏ ఎంత చెప్పండి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ 35 డిగ్రీస్ అనమాట. మరి బి వద్ద కోణం ఎంత ఉంటుంది చెప్పండి. త్రిభుజం ఏబిసిలో ఈ మూడు కోణాలు మొత్తం మనకు 180కి సమానం అవుతుంది కాబట్టి అప్పుడు బి వద్ద కోణం ఎంత వస్తుంది చెప్పండి. అప్పుడు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ మనకు 55 డిగ్రీస్కి సమానం కావడం జరిగింది. ఎందుకోసం అంటే ఈ మొత్తం ఎంత కావాలో మనకు 180 కావాలి కాబట్టి సో 90 + 35 ఎంత 125, 125 + 55 ఎంత 180 కాబట్టి 35, ఈ మొత్తం 90, ఇదంతా అప్పుడు మనకి ఇది 55 కాబట్టి మనకు ఇక్కడ బి వద్ద వచ్చే కోణం ఎంత మనకు 55 డిగ్రీస్ అనమాట. మరి ఇప్పుడు గమనించండి ఇక్కడ మీరు సో త్రిభుజము బీసీడి తీసుకుంటే మనం త్రిభుజము సో బీసీడి తీసుకుంటే ఇది మాత్రమే తీసుకుంటే మరి ఇక్కడ బి వద్ద కోణం ఎంత ఇక్కడ మనకు 50 డిగ్రీలు, ఇక్కడ కోణం ఎంత ఇక్కడ సో 90 డిగ్రీలు కాబట్టి 90 + 50 ఎంత చెప్పండి మొత్తం 145 అయితే అప్పుడు మనకు సో ఇక్కడి కోణం ఎంత కావాలి చెప్పండి మొత్తం 180కి సమానం కావాలి కాబట్టి సో 90 + 55 ఎంత 145 + 35 కాబట్టి యాంగిల్ సో బీసీడి యొక్క విలువ మనకి ఎంత కావాలంటే ఇప్పుడు మనకు సో 35 డిగ్రీస్కి సమానం కావాలి కాబట్టి సో యాంగిల్ బీసీడి ఎంత అంటే మనకు 30 డిగ్రీలకు సమానం కావడము జరుగుతుంది అనమాట. ఇది ఆన్సర్. సో ఇవి సో డిఎస్సి క్వశ్చన్ వివరించినటువంటి క్వశ్చన్ అనమాట. సో మిగతా క్వశ్చన్లకు మిగతా వీడియోలు చూసుకుందాం మనము. సో మరోసారి దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.